హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన రెసిపీ మాడుగుల హల్వా అండి. మాడుగుల హల్వా గమ్మీగా మనకి సాగుతున్నట్టుగా రావాలంటే నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు పక్కా కొలతలతో సహా మీకు అన్నీ కూడా మీకు చెప్తాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ హల్వా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. కొంచెం ఓపిక ఉండాలి, కానీ హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి తయారైపోద్ది. ఓకే, మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక గ్లాస్తో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మీరు గోధుమలు ఆడించుకున్న పిండి అయితే ఇంకా చాలా బాగుంటుంది. గోధుమలతో ఆడించుకున్న పిండి నేనైతే ఆశీర్వాద్ తీసుకున్నాను, కంపెనీ పిండి. మన ప్యూర్గా మన గోధుమ పిండి అనేది ఉంటే కరెక్ట్గా ఉండాలండి. గోధుమ పిండి కూడా మనకి ఇంకో పిండి అది కలిసిన పిండి అది ఉండకూడదు. కాబట్టి కంపెనీ పిండి అయినా తీసుకుంటూ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ పిండి కూడా బౌల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని నేను చపాతీ ముద్దలా అనేది మనం కలుపుకోవాలి. చపాతీ ముద్దలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇది నానాలి కాబట్టి. ఇలాగా మెత్తగా చేసిన తర్వాత దీన్ని ఒక 4 ముక్కల కింద అయితే 4 ముక్కల కింద అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మునిగి వరకు కూడా నేను నీళ్ళని పోసుకొని వీటిని 1.5-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకొని ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. ఒక 1.5 గంటల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, మనకి ఈ ఉండలు అయితే మనకు బాగా నానాయి. ఇప్పుడు వీటిని బాగా ఈ నీటిలోనే బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ కూడా చిన్న ఉండది కూడా ఏమి లేకుండా బాగా చేతితోటి వీటిని ఈ నీటిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం పాలులాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కూడా ఏమి లేకుండా ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్టైనర్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా జ్యూస్ కానీ ఏదైనా వడకట్టుకుండేది ఉంటుంది కదండి, దీంతో కానీ ఒక బట్ట కానీ వేసి ఇలాగా మీరు వడకడేసుకోవాలి. చూడండి, లాస్ట్ నాకు ఇది మిగిలింది. ఇప్పుడు ఇందులో కూడా మనకి గోధుమ పాలు అనేది ఉంటాయండి. మరోసారి ఇందులో కొంచెం నీళ్ళు అనేది పోసి వడకట్టుకోవచ్చు. ఇలాగా స్టైనర్ తోటి ఇలాగా వడకడేసుకోవాలి. లేదంటే క్లాత్ కూడా వేసి మీరు వడకట్టుకోవచ్చు. లాస్ట్కి నాకు చూడండి, ఇది గమ్మీగా లాస్ట్కి అయితే ఇది నాకు మిగిలింది. దీన్ని పడేయచ్చు, ఇది వేస్ట్. ఇంకా ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదండి, నాకైతే ఈ పాలు అయితే వచ్చాయి. వీటిని మళ్ళీ కూడా ఇంకోసారి వడకడేసుకుందాము. మళ్ళీ ఇందా వడకట్టుకుంది ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఇంకో గిన్నె మీద పెట్టుకొని మళ్ళీ ఆ పాలని వడకడేసుకోండి. ఇలా మనం 2 సార్లు వడకొట్టుకోవడం వల్ల మనకి ఏదైనా సరే ఉండలుగా కానీ ముద్దలా కానీ ఏదైనా ఉన్నా సరే మనకి ఈ స్టైనర్లు అయితే ఉండిపోతాయి. మనకి మంచి పాలు అనేవి రెడీ అవుతాయి, గోధుమ పాలు. ఇలాగే మొత్తం వడకడేసుకోవాలి. చూడండి, ఇందులో కూడా మనకు అడుగున ఇంకా కొంచెం ముద్దలాగా అయితే ఉండిపోయింది. ఇలా 2 సార్లు వడకొట్టుకోవడం వల్ల ప్యూర్గా పాలు అనేది వస్తాయి. ఓకేనండి, మనకు పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పాలు నేను ఒక అంచున్న గిన్నె అయితే వేసుకున్నానండి. ఇలా అంచున్న గిన్నె వేసుకోవడం వల్ల మనకు పైన నీళ్ళు తేలినప్పుడు వడకట్టుకోవడానికి చాలా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా అంచున్న గిన్నె ఈ పాలు వేసుకొని 1.5-2 గంటల సేపు పక్కన ఉంచేసుకుంటే మనకి పాలు అనేది కిందకి వెళ్ళిపోయి వాటర్ అనేది పైకి అయితే తేలిపోద్దండి. ఈ వాటర్ మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇలా మనం చేయడం వల్ల కొంచెం మనకి ఈజీగా అయితే అవుతుంది. ఈ నీళ్ళతోటి చేసుకున్నాం అంటే మనకు చాలా టైం అయితే ఎక్కువ పట్టేద్ది. చూడండి, పైన తేలి నీరంతా కూడా ఇలా తీసేసుకుంటే ఇలా చిక్కటి పాలు అనేది మనకి రెడీ అయిపోయి వీటిని ఒక స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ఇనప కళాయి అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు కూడా మనం హల్వా చేసుకున్నప్పుడు చాలా దలసరి పెనం అనేది పెట్టుకోవాలి. ఇనప కళాయి కానీ లేకపోతే దలసరిగా ఉన్న పెనం కానీ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో పిండి దాంతో గ్లాసు పావు పంచదార అయితే వేసుకున్నాను. పంచదార మునిగి వరకు నీళ్ళు అనేది పోసుకొని మనం పంచదార అనేది బాగా మరగబెట్టుకోవాలి. ఇలాగా మనం బాగా కలుపుకొని పంచదార అనేది మరగబెట్టుకోవాలి. అలాగే పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని అదే గ్లాస్తో సగానికి పంచదార వేసి స్టవ్ మీద పెట్టుకొని క్యారమెల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు మంచి కలర్ కోసం న్యాచురల్గా కలర్ అనేది ఉంటుంది. చూడండి, పంచదార అనేది మనకి కరిగిపోయింది. అలాగే పక్కన మనకి క్యారమెల్ కూడా రెడీ అవుతుంది. బాగా ఈ పంచదార కరిగిన తర్వాత క్యారమెల్ అనేది ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, క్యారమెల్ రెడీ అయిపోయింది. పంచదార కూడా మనకి కరిగింది. క్యారమెల్ ఇంక ఈ కలర్లో ఉంటే సరిపోద్దండి. మరి మనకి ఎక్కువ కలర్ రావాలని కానీ స్టవ్ మీద ఉంచారంటే మనకి మాడిపోద్ది. అంటే అది స్మెల్ కింద టేస్ట్ కూడా మనకి చేదుగా కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా కరిగిందంటే చాలు. ఆ క్యారమెల్ అనేది మనం ఈ తేనెలో అయితే వేసేసుకోవాలి. పంచదార తేనెలోని వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. మనకి పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం ఇంకా ఎక్కువ పాకమే మనకి రావాలి. లేత తీగ పాకం కాదండి, ఇంకా ముదరు తీగ పాకంగా రావాలి. చూడండి, చేతికి ఇలాగ మనకి తీగ అనేది పర్ఫెక్ట్గా నిలబడిపోవాలి.
ఇలా ఎప్పుడైతే ఇలా నిలబడ్డదో బాగా ఇలాగే మనకి హల్వా కూడా ఉంటుంది. ఇక్కడ ఎంత గమ్మీగా ఉందో పాకు, మనకి లాస్ట్ హల్వా రాబోతు కూడా అంత గమ్మీగా మనకి ఇలా ఉంటుంది. దీన్ని పెట్టి మీరు హల్వా మీరు ఊహించుకోవచ్చు. చూడండి మనకి ఇప్పుడు పాలు ఉన్నాయి కదండి. ఈ పాలు మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాకులు అనేది యాడ్ చేసుకోవాలి. పాకం కానీ తక్కువ ఉన్నదంటే మనకి హల్వా కూడా మనకి గమ్మిగా కాకుండా స్మూత్గా అనేది ఉంటుంది. కాబట్టి పాకం అనేది కరెక్ట్గా చూసుకోండి. మరి అలా మొదలు పెట్టేసుకోకూడదు. తీగ అనేది థ్రెడ్ మనకి బాగా నిలబడాలి, దళసరిగా థ్రెడ్ నిలబడాలి. అప్పుడు మాత్రమే ఇలాగా పాలు అనేది వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మంట మీడియంలో పెట్టేసుకోండి. మీడియంలో పెట్టుకొని మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. మనకి దగ్గర అయిన కొద్దీ కూడా స్లిమ్ అంట అయితే పెట్టేసుకోవాలండి. బాగా స్లిమ్ అంట పెట్టేసుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. మనకి ఈ పంచదార పాకంలో గోధుమ పిండి అనేది బాగా ఉడికే వరకు కూడా మనం బాగా కలుపుకుంటా ఇలా ఉడికించుకోవాలి. చూడండి మనకి ముద్దలా దగ్గరికి అయింది కదా. ఇక పైనుంచి మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ గ్లాస్తో గోధుమ పిండి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ నిండుగా కూడా మనకి నెయ్యి అనేది కంపల్సరిగా పడుతుందండి. ఇంకా కొంచెం ఎక్కువే కానీ తక్కువ అయితే ఏం పడదు. గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నారంటే గ్లాసు నెయ్యి అనేది కంపల్సరీగా మనం పడిపోద్ది. మనం 2 టేబుల్ స్పూన్ వేసుకుంటా అది పూర్తిగా పీల్చిన వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ నెయ్యి అయితే వేయకూడదంటే పూర్తిగా అబ్జర్వ్ చేసేయాలి. మంట కూడా చాలా స్లిమ్లో అయితే పెట్టేసుకొని ఇది అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నెయ్యి అనేది అంతా పీల్చేసుకున్న తర్వాత అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటూ రావాలి. ఫస్ట్ 2-3 సార్లు 2 టేబుల్ స్పూన్ వేయండి. ఆ తర్వాత స్పూన్ వేసుకుంటా కలుపుకుంటూ రావాలి. టైం అనేది తీసుకుంటుందండి. కొంచెం ఓర్పుగా మనం ఈ హల్వా అనేది చేసుకోవాలి. టైం అనేది పడుతుంది. స్లిమ్ మంట మీదే మనం ఇలాగా కలుపుకుంటా కొంచెం నెయ్యి వేసుకుంటా పూర్తిగా అబ్జర్వ్ చేసే వరకు కూడా నెక్స్ట్ నెయ్యి అయితే వేయకండి. మనం పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడే నెయ్యి అనేది మనం వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ 2-3 సార్లు అయితే 2 టేబుల్ స్పూన్లు వేయండి. తర్వాత తక్కువ వేసుకుంటే మనకి నెయ్యి అనేది సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని కూడా కొంచెం నెయ్యి వేసి కలుపుకుందాము. జీడిపప్పు పలుకులు ఇంకా ఎక్కువ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది హల్వాలోకి. మనం ఇలా చూడండి నెయ్యి వేయగానే మనకి గరిటెతోటి మనకి రౌండ్గా తిరుగుతుంది కాబట్టి అయిపోయినట్టు కాదండి. నెయ్యి వేసినప్పుడు ఎలానా మనకి హల్వా అనేది తిరుగుతుంది. అలా కాకుండా నెయ్యి వేయలేనప్పుడు పెనం చుట్టూ మనకి గరిటెతో హల్వా అనేది వచ్చేయాలి. అలా ఈ వరకు కూడా మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి. నెయ్యి వేసినప్పుడు మనకి ఎలాగైనా సరే గరిటె చుట్టూ మనకి హల్వా అనేది తిరుగుతుందండి. కాబట్టి నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా నెయ్యి మనకి హల్వా అనేది తిరుగుతుందంటే అప్పుడు మనకి పూర్తయినట్టు, నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. నేను అలా కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకుంటా ఉడికించుకుంటూనే ఉన్నాను. చాలా స్లిమ్ అని పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ హల్వా అనేది మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైతే దలసరి పెనం పెట్టుకున్నారో మీరు కొంచెం అటు ఇటు చూసినా సరే మనం మాడకుండా అయితే ఉంటుంది. చూడండి మనకి నెయ్యి అనేది నేనైతే ఇప్పుడైతే నెయ్యి అయితే వేయలేదండి, కానీ మనకి చూడండి పెనానికి ఎక్కడ కూడా అంటుకోలేదు. అంటే ఇంక నెయ్యి అనేది సరిపోయినట్టు. ఇంకా ఇది ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ నెయ్యి వేసినా సరే హల్వా అయితే అబ్జర్వ్ చేసుకోదు, పైన అయితే ఉండిపోద్ది. కాబట్టి ఇంక మనం నెయ్యి అయితే వేయవలసిన అవసరం అయితే ఉండదండి. ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అనేది మనకి కొంచెం రిలీజ్గా కనబడుతుంది కదండి. ఇంక నెయ్యి వేయొద్దు, ఇంకా సరిపోద్ది. ఇలాగే దీన్ని మనకి సరే పెనం చుట్టూ వస్తుంది కదా, మనకి హల్వా అయిపోయిందని కాకుండా ఈ టైంలో కూడా మనం ఇంకో 10 నిమిషాలు కంపల్సరీగా ఇలాగ ఉడికించుకుంటూనే ఉండాలి. మనకి ఎంతసేపు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే మనకి హల్వా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. గమ్మీగా మనకి చాలా సాగుతున్నట్టుగా హల్వా అనేది వస్తుంది. కాబట్టి ఇలా కలుపుకుంటా ఇలాగే మనం స్టవ్ మీద ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండండి. చూడండి ఎక్కడ పెనానికి అంటుకోలేదు, నెయ్యి అనేది సరిపోయింది. మనకి ఎక్కువ కూడా అయిపోలేదు, నెయ్యి అనేది ఎక్కడ వేస్ట్ కూడా అవ్వలేదు. మనకి ఎక్కడ కూడా పైకి అయితే ఎక్కడ నెయ్యి కూడా రిలీజ్ అయితే అవ్వలేదండి. కరెక్ట్గా మనం నెయ్యి అనేది సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఇలా అంటే మనకి ముద్దలా మనం ఇలాగ చేతితో తీసామంటే ఉండలాగా వచ్చి సాగుతున్నట్టు రావాలి, కరెక్ట్గా సరిపోద్ది. ఓకేనండి, మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలాగే కలుపుకుంటా కరెక్ట్గా మనం పెనానికి అంటుకోపోయినా సరే స్టవ్ మీద ఒక 10-15 నిమిషాలు పావుగంటనే ఉంచి ఇలా మళ్ళీగా కలుపుకుంటూ ఉండండి. ఆ తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇలా మనకి చూడండి ఇలా ఉండలు అయితే వచ్చింది. ఇంకా నెయ్యి అనేది ఇంకా కొంచెం వేయచ్చు, కానీ ఇంకా సరిపోద్ది కాబట్టి నేను వేయలేదు. ఎందుకంటే నెయ్యి అనేది మనకి చేతికి అంటుకోవడం కానీ పైన ఉండిపోవడం కానీ అవుతుంది, హల్వా అయితే పీల్చదు. చూడండి
మనకి ఇలాగ బాల్ లాగా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా హల్వా. అలాగే మనకి సాగుతున్నట్టు కూడా హల్వా అనేది కనబడుతుంది కదండి. చూడండి ఇలా సాగుతున్నట్టు వచ్చిందో అంటే మన పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా మీరు ఇలా గిన్నెలో పెట్టుకొని ఇలాగా ముక్కల కింద కూడా మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా గిన్నెలో వేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకుంటే మనకి కేక్లు అయితే వచ్చేద్ది. మీరు ఎలా కూడా మీరు తినవచ్చు, లేదంటే మామూలుగా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగైనా పర్లేదు. హల్వా మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వేసినవి అన్నీ కూడా పంచదార కానీ అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోతాయి నేను చెప్పిన కొలకైతే. చూడండి హల్వా ఎలా సాగుతుందో మనకి. హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా సాగాలి హల్వా అనేది. ఇలా ముద్దలా పడకుండా హల్వా కూడా ఎప్పుడు కూడా ఇలా సాగుతూనే మనకి మాడుగుల హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనండి, మీకైతే ఈ రెసిపీ అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.